హాయ్ ఫ్రెండ్స్, ఐయామ్ అతీక్. వెల్కమ్ టు ద ఛానల్. ఒక కొత్త ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇనిషియేటివ్‌లో ఏంటిదంటే, ఐ విల్ ట్రై టు డిస్కస్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ద ఏపీపీఎస్‌సి గ్రూప్ 1 మెయిన్స్. సో, ఇక్కడ నేను మీకు కాన్సెప్ట్ ప్రొవైడ్ చేస్తాను అండ్ కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ ఎలా రాయాలో డిస్కస్ చేస్తాను. మెయిన్‌గా ఏపీపీఎస్‌సి స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటిదంటే ఆన్సర్. ఆన్సర్ రైటింగ్ ప్రాపర్‌లీ డికోడ్ చేయడం రాదు అండి. సో, మీరు ఎప్పుడైనా గానీ టెస్ట్ సీరీస్‌లో నుంచి డు నాట్ లుక్ ఫర్ ద కంటెంట్. లుక్ ఓన్లీ ఫర్ ద వాల్యూ అడిషన్. దట్ షుడ్ నాట్ బి యువర్ ప్రైమ్ సోర్స్ ఆఫ్ మెటీరియల్. మీరు టెస్ట్ సీరీస్ ఎప్పుడైతే రాస్తున్నారో మీకది ఆన్సర్ రైటింగ్‌కి హెల్ప్ అవ్వాలి. అండ్ ఏదైతే కంటెంట్ అడిషనల్ కంటెంట్ వస్తుందో దట్ షుడ్ బి యువర్ వాల్యూ అడిషన్. మీ దగ్గర ప్రిపరేషన్‌కని చెప్పి మీ దగ్గర ఒక ప్రైమ్ సోర్స్ ఉండాలి. ఇప్పుడు ఏదైతే కంటెంట్ మీరు టెలిగ్రామ్‌లో గానీ, టెస్ట్ సీరీస్‌లో గానీ వస్తున్నారో దట్ షుడ్ బి ఎ కైండ్ ఆఫ్ వాల్యూ అడిషన్ టువర్డ్స్ ద ఎగ్జిస్టింగ్ కంటెంట్ విచ్ యూ ఆల్రెడీ హ్యావ్. ఓకే. సో, ఇప్పుడు మనము ఈ క్వెషన్‌ని డిస్కస్ చేద్దాం. ఇది ఏపీపీఎస్‌సి పీవైక్యూ. లైక్ లాస్ట్ టైమ్ జరిగిన ఏపీపీఎస్‌సి క్వెషన్‌లో దే హావ్ ఆస్క్డ్ దిస్. ఎక్స్‌ప్లెయిన్ ద స్కోప్ ఆఫ్ సివిల్ సర్వీస్ రిఫార్మ్స్ in India with a brief note on the mission మిషన్ కర్మయోగి. సో, దిస్ వాస్ ద క్వెషన్ దట్ వాస్ ఆస్క్డ్, రైట్? సో, ఇప్పుడు మనం ఈ క్వెషన్‌ని ఆన్సర్ చేయాలంటే ఫస్ట్‌లీ మన దగ్గర కంటెంట్ ఈస్ ద కింగ్ అండి. ఫస్ట్ మీ దగ్గర కంటెంట్ ఉండాలి. కంటెంట్ లేకుండా ఏమీ చేయలేము. సో, కంటెంట్ ఉండాలి అండ్ ఆ తర్వాత ఆ క్వెషన్‌లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, దాన్ని అన్ని పార్ట్స్‌ని అడ్రెస్ చేయాలి. ఇఫ్ యూ సీ ఇన్ దిస్ క్వెషన్ మనకిక్కడ ఒక పార్ట్ ఎక్స్‌ప్లెయిన్ ద స్కోప్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ రిఫార్మ్ ఇన్ ఇండియా అండ్ బ్రీఫ్ నోట్ ఆన్ ద మిషన్ కర్మయోగి. సో, ఇప్పుడు మనము ఈ 2 పార్ట్స్‌ని అడ్రెస్ చేయాలి. 2 పార్ట్స్‌ని అడ్రెస్ చేయాలంటే మన దగ్గర కంటెంట్ ఉండాలి. ఏం కంటెంట్ ఉండాలండి ఇప్పుడు ఈ క్వెషన్‌కి? ఫస్ట్ అసలు మనకసలు సివిల్ సర్వీసెస్ ఏంటిది? ఈ కాన్సెప్చువల్ క్లారిటీ మనకి ప్రాపర్ క్లారిటీ ఉండాలి. అసలు సివిల్ సర్వీసెస్ అంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాం అన్నది ఒక క్లారిటీ మనకి మైండ్‌లో ఉండాలి. ఆ తర్వాత వచ్చేసి మనకి అసలు వీళ్ళకి ప్రెజెంట్‌లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? దట్ వుడ్ బి ఎ కైండ్ ఆఫ్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్. మీరు సివిల్ సర్వీసెస్ రిఫార్మ్స్ అని చెప్పి డైరెక్ట్‌లీ రాసేస్తే ఆన్సర్ క్లారిటీగా ఉండదు. ఫస్ట్‌లీ అసలు సివిల్ సర్వీసెస్ ఏంటిది? దాంట్లో ఏం ఇష్యూస్ నడుస్తున్నాయి? సో, మనం ఇంట్రొడక్షన్‌కి ఒక 2 పారాగ్రాఫ్స్ మన ప్రెజెంట్ ప్రాబ్లమ్స్ అండ్ సివిల్ సర్వీసెస్ అప్పుడు ఆ ప్రాబ్లమ్స్‌ని మాట్లాడి స్కోప్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ రిఫార్మ్స్ అని చెప్పి మనం ఇలా దీన్ని ప్రాపర్‌లీ ఒక బాక్స్‌లో పెట్టి, ఇలా మనం ఒక బాక్స్‌లో పెట్టి స్కోప్ ఆఫ్ సివిల్ సర్వీస్ రిఫార్మ్ అని చెప్పి మనం ఒక బాక్స్‌లో పెట్టి, ఇక్కడ నుంచి ఆన్సర్స్ ఫార్మాట్‌లో, పాయింట్స్ ఫార్మాట్‌లో రాసేయొచ్చండి. ఓకే. పాయింట్స్‌గా రాసేయొచ్చు. ఆ తర్వాత దీన్ని మనం అడ్రెస్ చేసిన తర్వాత, ఆ తర్వాత మిషన్ కర్మయోగికి వెళ్తాం. సో, దీన్ని మనం డిస్కస్ చేసే ముందు ఫస్ట్ వి విల్ డిస్కస్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్. మొత్తం ఇక్కడ కంటెంట్ ఇక్కడ ఉందండి. సో, డు నాట్ వరీ. సో, అసలు ఫస్ట్‌లీ సివిల్ సర్వీసెస్ ఏంటిదండి? చూడండి, సివిల్ సర్వీసెస్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సివిల్ సర్వీసెస్, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. సో, జనరల్లీ సివిల్ సర్వీసెస్ అంటే సివిలియన్ ఫంక్షన్స్‌ని పర్ఫార్మ్ చేసేవాళ్ళండి. దీంట్లో జ్యుడిషియల్ ఫంక్షన్స్ ఉండవు అండ్ పోలీసింగ్ ఫంక్షన్స్ ఉండవు. సో, అండ్ ఆల్సో మీకు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉంటాయి గదా! వీటిని కూడా పక్కన బెట్టి మిగతా ఏరియాస్‌లో వర్క్ చేసే వాళ్ళని సివిల్ సర్వీసెస్ అంటారు. ఈ ఈ ఏరియాస్‌లో కూడా వర్క్ చేసే వాళ్ళని మనం పబ్లిక్ సర్వీస్ అంటాం. పబ్లిక్ సర్వీస్ వేరు, సివిల్ సర్వీస్ వేరు. సో, జనరల్లీ సివిల్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా అంటే ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అండ్ ఆల్సో ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంక్లూడింగ్ ద ఆల్ ఇండియా సర్వీసెస్, గ్రూప్ ఏ, బి, సి, డి సర్వీసెస్. సో, సివిల్ సర్వీసెస్ అంటే వీళ్ళండి. మీకు ఈ మాత్రం క్లారిటీ ఖచ్చితంగా ఉండాలి. ఓకే. సో, ఇప్పుడు మనం ఎగ్జామ్‌లో ఇదంతా రాస్తామా? అవసరం లేదండి. ఇది మీ కాన్సెప్చువల్ క్లారిటీ కోసం. అసలు సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి? ఇట్ రిఫర్స్ టు ద బాడీ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్స్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ద సివిల్ ఆక్యుపేషన్స్ దట్ ఆర్ నెయిదర్ పొలిటికల్ నార్ జ్యుడిషియల్. ఇది మీ క్లారిటీ కోసం. సో, ఫస్ట్ ఇది ఏన్షియంట్ టైమ్స్‌లో నుంచి మనకుంది. మీకు తెలుసు ఇది మన సిలబస్‌లో కూడా ఉంది. దెన్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా అధ్యక్షాస్ అండ్ రాజుకాస్ నేమ్‌తో దీన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఓకే, బ్రిటిష్ వాళ్ళు దీన్ని పాపులరైజ్ చేశారు. ఆ టైంలో కూడా మనకి బ్రిటిష్ టైమ్ పీరియడ్‌లో కూడా ఐసీఎస్ నేమ్‌తో ఉండేది. దెన్ దెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా మనం దాన్ని ఇంకా మన ఇండియన్ అడ్మినిస్ట్రేషన్‌కి ఇన్కార్పొరేట్ చేసుకోవడం జరుగుతుంది. రైట్? సో, ఇదే ఇండియా సివిల్ సర్వీసెస్ అన్నది బ్యూరోక్రసీ అంటాం మనం. సో, అసలు బ్యూరోక్రసీ అంటే ఏంటి? బ్యూరోక్రసీ అన్నది ఒక కాన్సెప్ట్ అండి. ఓకే. దీన్ని వెబర్ అనే ఆయన ఇచ్చారు. సో, బ్యూరోక్రసీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వీళ్ళు హైరార్కీ బేసిస్ మీద ఇలా వర్క్ చేస్తా ఉంటారు. ఒక ప్రాపర్ హైరార్కీ ఉంటుంది.
ఓకే. మనకిప్పుడు గవర్నమెంట్ జాబ్స్‌లో అన్నిట్లో హైరార్కీ ఉంటుందా? ప్రాపర్ క్లరికల్ దగ్గర నుంచి ఫైనల్ సెక్రటరీ లెవెల్ వరకు ప్రాపర్‌గా మొత్తం ఒక హైరార్కీ సిస్టమ్ ఉంటుందా? అండ్ ఇప్పుడు మీరు ఓకే. 1 లెవెల్, 2 లెవెల్, 3 లెవెల్ ఇలా డిఫరెంట్ హైరార్కీస్‌లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. లెవెల్ 1లో ఉన్న వాళ్ళ రోల్స్ ఏంటి? లెవెల్ 2లో ఉన్న రోల్స్ ఏంటి? లెవెల్ 3లో ఉన్న రోల్స్ ఏంటి? సో, మీరేదైనా ఫైల్‌ని ఏదైనా పర్మిషన్స్‌కి మూవ్ చేయాలంటే ఇక్కడ కింద నుంచి పై దాకా వెళ్ళాలి. పర్మిషన్స్ తీసుకురావాలి. అండ్ ఎవరి హైరార్కీలో వాళ్ళు తీసుకునే డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు కొన్ని మీకు హయ్యర్ లెవెల్ డెసిషన్స్ కావాలంటే హయ్యర్ లెవెల్‌కి వెళ్ళాలి. సో, ఇదంతా బ్యూరోక్రసీ ఒక స్ట్రక్చర్ అనమాట. సో, ఎవరైతే సివిల్ సర్వెంట్స్ ఉన్నారో వాళ్ళు ఒక హైరార్కియల్ మేనర్‌లో ఉంటారు. ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఏరియాలో వాళ్ళు దే ఆర్ ఎఫిషియంట్ అండ్ దే హావ్ దేర్ ఓన్ స్కిల్స్. సో, దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సివిల్ సర్వీసెస్ విచ్ ఈస్ ప్రైమరీలీ ఇన్కార్పొరేటెడ్ ఫ్రమ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద బ్యూరోక్రసీ. సో, బ్యూరోక్రసీ అన్న కాన్సెప్ట్ నుంచి మనం ఫాలో అయ్యి సివిల్ సర్వీసెస్‌లో కూడా మనం అలాంటి స్ట్రక్చర్‌ని, హైరార్కీని తీసుకొచ్చాం. సో, అంతా బానే ఉంది. సో, ఏన్షియంట్ సిస్టమ్ నుంచి ఉంది మనకి సివిల్ సర్వీసెస్. మరి వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ వి ఆర్ ఫేసింగ్? సో, బిఫోర్ కమింగ్ టు ద ప్రాబ్లమ్, సో, విల్ ట్రై టు అండర్‌స్టాండ్ అసలు సివిల్ సర్వీసెస్‌ని మనం ఎందుకు ఇన్కార్పొరేట్ చేసుకున్నాం? ఓకే. సివిల్ సర్వీసెస్ అసల రోల్ ఏంటిది మనకి? సో, ఈ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ తెలుసు సెక్రటేరియట్ ఉంటుంది. ఓకే. సెక్రటేరియట్‌లో ఎవరైతే సివిల్ సర్వెంట్స్ ఉంటారో దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పాలిసీ ఫార్ములేషన్. రైట్? అలా కాకుండా వేరియస్ అదర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. రైట్? దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్. సో, పాలిసీ ఫార్ములేషన్‌లో కూడా వీళ్ళు ప్లే చేస్తున్నారు రోల్. అండ్ పాలిసీ ఇంప్లిమెంటేషన్‌లో కూడా ఏ దే ఆర్ ప్లేయింగ్ ద రోల్. సో, ఫస్ట్‌లీ మనకి అసలు సివిల్ సర్వీసెస్ ఏంటి? వాళ్ళ డ్యూటీస్ ఏంటి? రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? మీకు తెలిసుండాలి. సో, దే ఆర్ ప్లేయింగ్ ద రోల్ ఇన్ ద పాలిసీ మేకింగ్, పాలిసీ రెగ్యులేషన్, పాలిసీ ఫార్మేషన్, పాలిసీ implementation. Apart from this, they are also playing the role in bringing the కోఆర్డినేషన్ బిట్వీన్ డిఫరెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇప్పుడు మీకు హోమ్ మినిస్ట్రీ ఉంది, లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉంది, హెల్త్ మినిస్ట్రీ ఉంది. రైట్? సో, ఈ డిపార్ట్మెంట్‌కి లేకపోతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి వీళ్ళకి మధ్యలో కోఆర్డినేషన్ ఎవరు తీసుకొస్తారండి? అగైన్ దే ఆర్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్. ఓకే. సెకండ్ కంటిన్యూటీ అండ్ చేంజ్. ఇప్పుడు మీకు గవర్నమెంట్స్ అనేవి చేంజ్ అవుతా ఉంటది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ప్రెజెంట్‌లీ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉంది. నెక్స్ట్ వేరే గవర్నమెంట్ రావచ్చు. ఇంతకుముందు వేరే గవర్నమెంట్ ఉండేది. సో, గవర్నమెంట్స్ చేంజ్ అవుతున్నా గానీ పాలిసీలో కంటిన్యూటీ ఎవరు తీసుకొస్తారండి? వీళ్ళే తీసుకొస్తారు. లా అండ్ ఆర్డర్‌ని మెయింటైన్ చేస్తారు. డెవలప్‌మెంటల్ చేంజెస్ తీసుకొస్తారు. రైట్? లీడర్‌షిప్‌ని ప్రొవైడ్ చేస్తారు. సర్వీసెస్ ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్‌ని తీసుకొచ్చిందో, ఆ స్కీమ్స్‌ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారండి? అగైన్ దే ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ద సివిల్ సర్వెంట్స్. రైట్? సో, దీస్ ఆర్ ద రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సివిల్ సర్వెంట్స్. అయితే ద ఇది మనకి జనరల్ క్లారిటీ. ఇది ఖచ్చితంగా మనకి టిప్స్ మీద ఉండాలి. యూ షుడ్ నాట్ బి ఇన్ ఎ పొజిషన్ అక్కడికెళ్ళిన తర్వాత మీరు బ్రెయిన్‌లో నేను థింక్ చేస్తాను. అప్పుడు సివిల్ సర్వీసెస్ సిగ్నిఫికెన్స్ ఏంటి? రోల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ డెమోక్రసీ. అగైన్ ద ఆన్సర్ ఈస్ సేమ్. సో, నేనక్కడికెళ్ళి థింక్ చేస్తాను అంటే అవ్వదండి. ఓకే. యూ షుడ్ హ్యావ్ ద క్లారిటీ. మీ దగ్గర ఒక క్లారిటీ ఉండాలి. పాలిసీ ఫార్ములేషన్, పాలిసీ ఇంప్లిమెంటేషన్, రెగ్యులేటరీ సర్వీసెస్, డెవలప్‌మెంటల్ రూల్, చేంజ్ ఓరియెంటెడ్, లీడర్‌షిప్ రోల్స్. సో, ఇవన్నీ మీ నోటికి ఖచ్చితంగా వచ్చేయాలి. సో, దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆర్ రోల్ ప్లేడ్ బై ద సివిల్ సర్వీసెస్ ఇన్ ద గవర్నెన్స్ సిస్టమ్. దెన్ మరి బానే ఉంది. ఇదంతా బానే ఉంది. సో, ప్రాబ్లమ్ ఏమొస్తుందండి? మరి వీళ్ళకి దగ్గర ప్రాబ్లమ్ వస్తుంది. ఫస్ట్‌లీ ప్రాబ్లమ్ వచ్చేసి ఇందాక నేను చెప్పిన సిస్టమ్‌లో దిస్ ఈస్ ఎ హైరార్కియల్ సిస్టమ్. ఇప్పుడు మీకు ఏదైనా డెసిషన్ మేకింగ్ చేంజ్ చేయాలంటే సో, ఈ మొత్తం హైరార్కీలో దే హావ్ టు గో త్రూ అండ్ దే హావ్ టు కమ్ బ్యాక్. సో, చాలా పెద్ద బ్యూరోక్రసీ అన్నది సివిల్ సర్వీసెస్ అన్నది చాలా జైజాంటిక్ స్ట్రక్చర్ అనమాట. సో, ఏదైనా డెసిషన్ మేకింగ్ జరగాలంటే డెసిషన్ మేకింగ్ షుడ్ హ్యాపెన్ ఫ్రమ్ దిస్ ఎంటైర్ హైరార్కీ. సో, దట్ ఈస్ కాజింగ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫర్ అస్. సో, స్లో ఇన్ డెసిషన్ మేకింగ్, డిలేస్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ అన్నది జరుగుతుంది. స్లో డెసిషన్ మేకింగ్ ఒకటి అండ్ డిలేస్ ఇన్ డెసిషన్ మేకింగ్. అండ్ యూ మైట్ హావ్ ఆల్సో సీన్ దట్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఆల్సో ఇన్ ద బ్యూరోక్రసీ. సో, మీరు ఇవన్నీ న్యూస్‌లో వినే ఉంటారు. లైక్ అశోక్ ఖేమ్కా, దీస్ పీపుల్ ఆర్ గెట్టింగ్ ట్రాన్స్‌ఫర్డ్ వేరియస్ టైమ్స్ ఇన్ ద స్టేట్. సో, వేరియస్ ట్రాన్స్‌ఫర్స్ అవుతూనే ఉంటాయి. సో, దట్ ఈస్ ద ప్రాబ్లమ్. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. దెన్ వీళ్ళందరూ లైక్ మనం ఏన్షియంట్ టైమ్‌లో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లమ్. సెకండ్ ప్రాబ్లమ్ మనం మాట్లాడాం. థర్డ్ ప్రాబ్లమ్ మనం ఏంటిది? సో, థర్డ్ ప్రాబ్లమ్ మనం మాట్లాడేటప్పుడు సో, ఇవన్నీ ఇక్కడ రాసున్నాయండి. డు నాట్ వర్రీ. ఓకే. ఆహ్, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ కానీ, లేకపోతే రిజిడ్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఇవన్నీ. సో, ఇంకొకటి ఇప్పుడు ఎవరైతే సివిల్ సర్వెంట్స్ ఉన్నారో వీళ్ళు కొలోనియల్ యాటిట్యూడ్ ఇంకా ఫాలో చేస్తున్నారు. కొలోనియల్ టైమ్‌లో ఏంటి? దే ఆర్ వాళ్ళకి హెడ్ ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ వీళ్ళు కాదు. రైట్? దట్ వాస్ నాట్ ఏ డెమోక్రసీ అట్ దట్ టైమ్. సో, జస్ట్ దే ఆర్ గెట్టింగ్ మనీ ఫ్రమ్ ద
British, right? So they were serving the British government. They were not doing the welfare for the people. So still they are handling the same attitude for some of the bureaucrats. Still that attitude is there. So because of this attitude, వీళ్ళకి ఏంటిదంటే సో ఇన్ఎఫిషియెంట్గా తయారవుతున్నారు అనమాట. ల్యాక్ ఆఫ్ ప్రొఫెషనలిజం, పూర్ కెపాసిటీ బిల్డింగ్, ఇన్ఎఫిషియన్సీ ఉంటుంది, అండ్ కరప్షన్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద సివిల్ సర్వీసెస్. వీళ్ళకి వాల్యూస్ అండ్ ఎథిక్స్ కూడా ఎరోడ్ అవుతున్నాయి. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడే మీకు ఒక టిప్ ఇస్తాను. సో ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్‌ని మీరు డిఫరెంట్ హెడ్డింగ్స్‌లో కూడా రాయొచ్చండి. ఎలాంటి హెడ్డింగ్స్‌లో రాయొచ్చు నేను? ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద సివిల్ సర్వీసెస్ అని అడిగితే నేను ఇలా బాక్స్‌లో పెట్టి ఫస్ట్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్. సో స్ట్రక్చరల్ అంటే ఎగ్జాక్ట్లీ సివిల్ సర్వీసెస్‌లో ఉన్న స్ట్రక్చర్ బేసిస్ మీద. ఇందాక నేను చెప్పినట్టు బ్యూరోక్రసీ, హైరార్కియల్, లేకపోతే మల్టిపుల్ మినిస్ట్రీస్ ఉండి ప్రతి మినిస్ట్రీలో యూ నీడ్ ఏ గ్రూప్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్. సో ఆల్ దీస్ ఆర్ ద స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్. దెన్ ప్రొసీజరల్ ప్రాబ్లమ్స్. ప్రొసీజరల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటిది? సో మీరేదన్నా ఫైల్‌ని ఏదన్నా మూవ్ చేయాలి. సో ఆ ఫైల్ అన్నది హైరార్కీస్ ద్వారానే మూవ్ అవుతుంది. అండ్ ఏదైనా మేజర్ డెసిషన్ తీసుకోవాలంటే సెక్రటరీ డెసిషన్ తీసుకోవాలి. మినిస్ట్రీ అప్రూవ్ చేయాలి. సో ప్రొసీజర్స్ కానివ్వండి, లేకపోతే మొత్తం ఫైలింగ్స్‌లోనే ఉంటుంది. ఇంకా యూ డు నాట్ హ్యావ్ ప్రాపర్ యూసేజ్ ఆఫ్ ద ఈ గవర్నెన్స్. చేంజ్ అవుతున్నాయి థింగ్స్, బట్ స్టిల్ దెర్ ఈస్ నో ఈ గవర్నెన్స్. ఇందులోనే యూ డు నాట్ హ్యావ్ ద అకౌంటబిలిటీ. ఫర్ సపోజ్ మనకిప్పుడు మీకు సిటిజన్ చార్టర్ కాన్సెప్ట్ కూడా తెలిసే ఉంటుంది, రైట్? ఏ ఆఫీస్‌లో అయినా ఏ పని ఎన్ని డేస్‌లో జరగాలి అన్నది సిటిజన్ చార్టర్ మీద రాసి ఉంటుందనమాట. కానీ ఈ సిటిజన్ చార్టర్ ప్రాపర్‌లీ ఇంప్లిమెంట్ చేయట్లేదు. దీని గురించి మనం తర్వాత సెపరేట్‌గా డిస్కస్ చేద్దాం. బట్ ఫర్ దిస్ టైమ్ నో దట్ సిటిజన్ చార్టర్ అసలు ఇంప్లిమెంటే చేయట్లేదు. సో ఏదో జనరల్‌గా సిటిజన్ చార్టర్ ప్రతి ఆఫీస్‌లో ఉంటుంది గానీ, ఈ ప్రొసీజర్‌ని వీళ్ళు ఫాలో కాట్ల. సో దీస్ ఆర్ సమ్ ప్రొసీజర్ ప్రాబ్లమ్స్. సో దీంట్లో నుంచే నేను తీసుకొనొస్తాను ఇక్కడ కొన్ని. అండ్ దెన్ దేర్ ఆర్ ద బిహేవియరల్ ప్రాబ్లమ్స్. బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటిది? అదే సేమ్ కొలోనియల్ ఎరా ప్రాబ్లమ్, మై బాప్ కల్చర్, సో బాసిజం యాటిట్యూడ్, చల్తా హై కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. ఇండియాలో ఏదైనా జస్ట్ చల్తా హై, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అలా ఎళ్తా ఉంటది అన్న కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. సో దీస్ ఆర్ ద సర్టెన్ ప్రాబ్లమ్స్. బట్ యూ నీడ్ టు ఆల్సో నో ప్రాబ్లమ్స్ మనం తిట్టేయకూడదు అలా ఊరికనే. సో దేర్ ఆర్ ఆల్సో పాజిటివ్ థింగ్స్. ఓకే. మనం ఇంత పెద్ద పాపులేషన్ 140 క్రోర్స్ పాపులేషన్‌ని ఈ బ్యూరోక్రసీ సింగిల్ హ్యాండెడ్‌తో హ్యాండిల్ చేస్తున్నారు. సో దేర్ ఆర్ ఆల్సో పాజిటివ్ యాస్పెక్ట్స్. ఇందాక నేను మాట్లాడినట్టు డెవలప్‌మెంటల్ ఫంక్షన్స్, రెగ్యులేటరీ ఫంక్షన్స్, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఫంక్షన్స్, ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీస్ ఉంటుంది. సో రీసెంట్‌గా సెలెక్ట్ అయిన మన బ్యాచ్ వాళ్ళే చాలా కష్టపడుతున్నారు. రైట్, ఇన్ హ్యాండ్లింగ్ దీస్ ఎలక్షన్ థింగ్స్. So you should also know this positive aspects. Okay, do not just go on criticizing things even in the interview. Okay, you should be aware of these things. So issues of the Indian civil services, ఇవి మనం ఇష్యూస్ ఇవి జనరల్గా నేను చెప్పినవి. దీన్ని ఇలా ఐఎమ్ గివింగ్ యూ అన్ ఐడియా హౌ టు హ్యాండిల్ దిస్ థింగ్స్ ఇన్ ఏ ప్రాపర్ హెడింగ్స్. దిస్ విల్ ఇంక్రీజ్ యువర్ స్కోర్ వైల్ రైటింగ్ ద ఆన్సర్. స్ట్రక్చరింగ్ చేసేటప్పుడు దిస్ ఇస్ వాట్ ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ స్కోర్. మరి నౌ ఇఫ్ ఐ కమ్ బ్యాక్ టు దిస్ క్వశ్చన్, ఎక్స్‌ప్లెయిన్ ద స్కోప్ ఆఫ్ సివిల్ సర్వీస్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. సో ఇప్పటిదాకా మనం స్కోప్‌కి ఇంకా రాలేదండి. ఇప్పుడు ఇదంతా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిందంతా దీంట్లో రాస్తామా? రాయమండి. సో ఇదంతా ఇందులో ఏదైతే ఉందో జస్ట్ సమ్మరీగా మనం 2 పారాగ్రాఫ్స్ దాంట్లో నుంచి తీసుకొని రాస్తాం. సివిల్ సర్వీసెస్ సిగ్నిఫికెన్స్ ఏంటి? బట్ ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అని. ఎందుకు రాస్తాం అది? బికాజ్ దే ఆర్ ఆస్కింగ్ ద స్కోప్ ఆఫ్ రిఫార్మ్స్. స్కోప్ ఆఫ్ రిఫార్మ్స్ మాట్లాడేటప్పుడు అసలు సివిల్ సర్వీసెస్ ఏంటి? దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? మాట్లాడితే ఒక బేస్ అన్నది సెట్ అవుతుంది. దెన్ యూ కెన్ టాక్ అబౌట్ ద రిఫార్మ్స్ దట్ కెన్ బి ఇంట్రొడ్యూస్డ్. సో రిఫార్మ్స్ చూడండి, ఒక డయాగ్రామ్ వేయొచ్చు. బట్ ప్లీజ్ డు నాట్ మేక్ యువర్ ఆన్సర్స్ ఓన్లీ ఇన్ ద డయాగ్రామాటిక్ ఫార్మాట్. నేను ఎవాల్యుయేట్ చేసేటప్పుడు అందరూ ఓన్లీ ఇదొక్క డయాగ్రామే ఇలా వేసుకుంటూ వస్తారు. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు పే యూ మార్క్స్. ఓకే. డయాగ్రామ్స్ అనేది వాల్యూ ఎడిషన్, వాల్యూ ఎన్రిచ్‌మెంట్. మీకున్న కంటెంట్‌కి ఎన్రిచ్ చేయాలి గానీ, అది ఎగ్జామినర్‌కి, ఎవాల్యుయేటర్‌కి చిరాకు తెప్పించేలాగా ఉండకూడదు. ఓకే. సో సివిల్ సర్వీసెస్ రిఫార్మ్స్ అన్నది నేను ఈ హెడ్డింగ్స్‌లో డిస్కస్ చేస్తా అని చెప్పి నేను ఇక్కడ ఒక డయాగ్రామ్ నేనిస్తాను. సో దెన్ ఐ విల్ టాక్ అబౌట్ ద స్కోప్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ రిఫార్మ్స్ అని చెప్పి ఇలా హెడ్డింగ్ పెట్టి, దీంట్లో మళ్ళీ సబ్ హెడ్డింగ్స్ ఇలా పెట్టేస్తాను. అండర్‌లైన్ చేయకూడదు కాబట్టి ఇలా ఒక స్పేస్ వదిలి నేను ఇక్కడ స్టార్ట్ చేస్తాను. ఓకే. సైజ్ అండ్ స్ట్రక్చరింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ రైట్ సైజింగ్ ఆఫ్ ద సివిల్ సర్వీసెస్. లైక్ జనరల్లీ ఏమవుతుందంటే మన ఇండియన్ గవర్నమెంట్‌లో సో దేర్ విల్ బి వేరియస్ మినిస్ట్రీస్. కొన్ని సార్లు కొన్ని పొలిటికల్ హెడ్ వెయిట్స్‌ని అకామిడేట్ చేయడానికి సో కొత్త మినిస్ట్రీస్‌ని క్రియేట్ చేస్తారు. ఈ మినిస్ట్రీని క్రియేట్ చేసినప్పుడల్లా కొత్త సివిల్ సర్వీసెస్ టీమ్‌ని ఒకటి క్రియేట్ చేయాలి. సో ఇలా మీరు క్రియేట్ చేసుకుంటా వెళ్తా ఉంటే సివిల్ సర్వీసెస్ సైజ్ అన్నది చాలా మాసివ్‌గా పెరుగుతా వెళ్తుంటది. ద గ్రేటర్ ద సైజ్,
inefficient they become. So చాలా మాసివ్ సైజ్‌లో ఉంది. దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ రైట్ సైజింగ్ ఆఫ్ ద సివిల్ సర్వీసెస్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ రిఫార్మ్ దట్ ఈస్ రిక్వైర్డ్. సెకండ్ రిఫార్మ్ వచ్చేసి రిక్రూట్మెంట్ అండి. ఇప్పుడు మనకు తెలుసు సివిల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ ఇప్పుడు స్టేట్ బీఎస్సీలోంచి ద్వారా లేకపోతే సెంట్రల్ యూపీఎస్సీ ద్వారా వేరియస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అన్నది జరుగుతా ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్‌లో వాట్ కైండ్ ఆఫ్ రిఫార్మ్స్ దట్ వి నీడ్? సో ఫస్ట్ మనకొచ్చేసి చేంజెస్ ఇన్ ద ఎగ్జామినేషన్ ప్యాటర్న్. Now even the government now currently they are thinking they are trying to remove the optionals, and they are also trying to bring separate exam for the Indian Foreign Service. Already we have the separate exam for the Indian Forest Service, right? So technical exams ki there should be separate recruitment process, and also నీడ్‌ని బట్టి చేంజెస్ అవుతా మనకి రిక్వైర్మెంట్స్ వస్తా ఉంటది. కరెంట్‌లీ మనకి ఇప్పుడు ఏఐ రిక్వైర్మెంట్, రోబోటిక్స్ ఆల్ దీస్ ఉన్నాయి. సో ఫర్దర్ టు హ్యాండిల్ వి కెన్ ఆల్సో గో ఫర్ ద లేటరల్ ఎంట్రీ డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. And also ARC2 has also suggested that we can establish an institution called National Institute of the Public Administration, where we can train the people and hire the people from that institution అని చెప్పి ఒక రికమెండేషన్ ఉంది. సో మనకి రిఫార్మ్ స్కోప్ ఎక్కడుందండి? మళ్ళీ రిక్రూట్మెంట్ ఏరియాలో ఉంది. అండ్ రిక్రూట్మెంట్ ఏరియాలో కూడా అండి మనం సివిల్ సర్వీసెస్‌లో డైవర్సిటీ ఆఫ్ పీపుల్ ఉండేటట్టు చూసుకోవాలి. ఫర్ సపోజ్ వుమెన్ రిప్రజెంటేషన్ పోలీస్‌లో ఎంత ఉందండి? చాలా తక్కువ ఉంటుంది. అరౌండ్ 3% ఆర్ లెస్ దాన్ దట్ ఉంటుంది. బట్ వీ హావ్ 50% ఆఫ్ ద పీపుల్ యాస్ వుమెన్, రైట్? మెన్ అండ్ వుమెన్ ఈక్వల్‌గా ఉంటారు. సో మరి ఇంత పర్సెంటేజ్ ప్రపోర్షనేటేజ్ వుమెన్ ఇంత తక్కువగా ఉంటే సో పోలీస్ ఎఫిషియన్సీ అనేది తక్కువగా ఉంటుందండి. సో వుమెన్ ప్రాబ్లమ్స్ వుమెన్ అర్థం చేసుకోగలరు. దట్ దేర్ విల్ బి మోర్ ఎఫిషియన్సీ ఇఫ్ దేర్ ఈస్ ఎ గ్రేటర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద వుమెన్. Okay, so there is a need for having the proper representation of the every community and every gender in the civil services. నేను పోలీస్ అన్నది ఇక్కడ జస్ట్ యాడ్ చేశాను. నేను సివిల్ సర్వీసెస్‌లో పోలీస్ రాదు. బట్ జస్ట్ ఐ హావ్ గివెన్ ద దట్ థింగ్. ఓకే. పోలీస్ ఇన్ ద మీన్స్ దట్ ఎస్ఐ గాని మీరు ఇవి థింగ్స్. హైయర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఇవి వస్తాయండి. ఇప్పుడు మన సివిల్ సర్వీసెస్‌లోనే యూ హావ్ దిస్ ఐపీఎస్ కానీ, ఇప్పుడు డీఎస్పీ కానీ ఇవి వస్తాయి. కొన్ని వస్తాయి. ఓకే. స్ట్రీట్ లెవెల్ థింగ్స్ మనకి లోవర్ లెవెల్ థింగ్స్ ఇవి దీంట్లోకి రాదు. ఓకే. సో ఓకే, జస్ట్ లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ పాయింట్. దెన్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. సో మనం వన్స్ మీరు సివిల్ సర్వెంట్స్‌ని తీసుకున్నారు. ఇప్పుడు వేరియస్ సివిల్ సర్వెంట్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు, హైర్ చేసుకున్నారు. అండ్ దే నీడ్ టు బి ప్రాపర్‌లీ ట్రైన్డ్, రైట్? సో మీరు బిఫోర్ వెన్ యూ ఆర్ ఎంటర్డ్ ఇంటూ దిస్ సివిల్ సర్వీసెస్ బోత్ త్రూ ద స్టేట్ బీఎస్సీ అండ్ సెంట్రల్ యూపీఎస్సీ, యూ విల్ బి ట్రైన్డ్ బిఫోర్ entering into the service. But the training should not happening only before the induction level, but also mid-level career training should also be there. And there should be also modification of the content. So depending upon the requirement, now this is the 21st century and ఇప్పుడు మనం 2024లో ఉన్నాము. సో ఫ్యూచర్‌లో మనం ఇప్పుడు 2040, 2050 ఇలా చేంజ్ అవుతా ఉంటారు. ఇప్పుడు మీరు సెలెక్ట్ అయ్యారనుకుందాం. సో మీకు మళ్ళీ ట్రైనింగ్ కావాలి కదా! సో మిడ్ లెవెల్ ట్రైనింగ్ ఉండాలి. సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ ఉండాలి. పీపుల్‌తో ఎలా మాట్లాడాలి, వుమెన్‌తో ఎలా మాట్లాడాలి, ఎల్డర్లీ పీపుల్‌తో ఎలా మాట్లాడాలి. సో దేర్ ఈస్ ఎ నీడ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్. పర్ఫార్మెన్స్ అండ్ ప్రమోషన్. జనరల్లీ సివిల్ సర్వెంట్స్‌ని వాళ్ళ పర్ఫార్మెన్స్ అప్రైజల్ కోసం అని చెప్పి యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ అని చెప్పి ఉంటుందన్నమాట. సో వాట్ వి నీడ్ ఈస్ కరెంట్లీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు లెవెల్ 1లో ఉన్నారు. ఓకే. మీ ప్రమోషన్ అన్నది జనరల్లీ ఇలా పెరుగుతా ఉంటుందన్నమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అన్నవాడు కేవలం ఐఏఎస్ ఆఫీసరే అవుతారు. రైట్? నౌ రెవెన్యూ సర్వీస్ ఐఆర్ఎస్‌కి సెలెక్ట్ అయిన వాడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాలేడు. రైట్? సో దేర్ ఆర్ సర్టెన్ సర్వీసెస్ ఓన్లీ ఫిక్స్డ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ పోస్ట్, రైట్? కొన్ని పోస్టులు ఇప్పుడు ఫర్ సపోజ్ ఐఏఎస్ ఆఫీసర్ మాత్రమే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవుతారు. సో ఇలాంటి మెథడ్‌ని మనం క్యాడర్ బేస్డ్ సివిల్ సర్వీసెస్ అంటారు. ఆల్రెడీ యూపీఎస్సీలో దీని గురించి ఒక ప్రీవియస్ ఇయర్ క్వెషన్ ఉందండి. సచ్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ బీయింగ్ రిజర్వ్డ్ ఫర్ వన్ పర్టిక్యులర్ పోస్ట్ ఈస్ కాల్డ్ క్యాడర్ బేస్డ్ సర్వీసెస్. ఓకే. ఇలా మీ ప్రమోషన్ అన్నది ఆల్రెడీ డిసైడెడ్ ఉంటుంది. ఏజ్‌ని బట్టి, మీరు ఇచ్చిన సర్వీస్‌ని బట్టి మీరు ప్రమోట్ అవుతా ఉంటారు. అలా కాకుండా మీ ప్రమోషన్ అన్నది మీ పర్ఫార్మెన్స్‌కి లింక్ అయ్యి ఉంటే కరెంట్లీ దేర్ ఈస్ నో సచ్ కైండ్ ఆఫ్ లింకింగ్. ఓకే. మీ పర్ఫార్మెన్స్‌కి లింక్ అయ్యి ఉండాలి. సో దట్ ఇట్ విల్ ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ అన్నది దేర్ ఈస్ అనదర్ స్కోప్ ఫర్ ద సివిల్ సర్వీస్ రిఫార్మ్. కరెంట్లీ దేర్ ఈస్ ఎ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ విచ్ ఐ టోల్డ్ యూ. సో ప్రతి స్టేట్ గవర్నమెంట్‌లో కరెంట్లీ ఐ థింక్ అరౌండ్ 20 స్టేట్ గవర్నమెంట్స్ హావ్ కమ్ అప్ విత్ దిస్ థింగ్. సివిల్ సర్వీసెస్ బోర్డ్‌ని ఎస్టాబ్లిష్ చేయాలి. దిస్ సివిల్ సర్వీసెస్ బోర్డ్ విల్ decide the transfers and also the promotions of the civil servants. Okay, so that there is a no political interference. And then then there is also need for accountability. ఇప్పుడు వేరియస్ బ్యూరోక్రాట్స్ ఆఫీసర్స్ ఉంటారు, పెద్ద పెద్ద పొజిషన్స్‌లో ఉంటారు. వాళ్ళు తప్పులు చేస్తారు, మీకు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. హౌ డు వి హ్యాండిల్ దిస్ థింగ్? సో వాళ్ళని ఈ అకౌంటబిలిటీ ఉండడానికి కొన్ని థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మన దగ్గర ఆల్రెడీ ఉంది. కోడ్ ఆఫ్ కండక్ట్ ఆల్రెడీ ఉంది. సో దీన్నే స్ట్రీమ్‌లైన్ చేస్తా ఉండాలి. సో ప్రాపర్ సిటిజన్ పార్టిసిపేషన్ ఉండాలి. సిటిజన్ చార్టర్ యాక్ట్, ఓకే, దీనికి లీగల్ బ్యాకింగ్ ఇవ్వాలి. సో గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజమ్స్ ఉండాలి. ప్రాపర్
ఆడిటింగ్ ఉండాలి, మానిటరింగ్ ఉండాలి. సో, ఆల్ దీస్ థింగ్స్ లైక్ వి ఆల్సో హ్యావ్ దిస్ లోక్పాల్ యాక్ట్ కరెంట్‌లీ టు టేక్ ద కరప్షన్ రిలేటెడ్ కేసెస్ అగైన్స్ట్ ద ఆల్ ది సివిల్ సర్వెంట్స్. సో, ఇలాంటి కైండ్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నది ప్రాపర్‌లీ ఉండాలి. సో, దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ విల్ రైట్ when they ask you about the scope of the civil services reforms in India. But first, before that, you will talk about civil services and the problems associated with it, or briefly ఒక 2 paras లో రాసి, then you will talk about these things. Then you can also talk about the reforms suggested by other committees like say పీసీ హోటా కమిటీ ఏం చెప్పింది అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఎవరైతే మీరందరూ ఉన్నారో మీరు సెలెక్ట్ అయిన తర్వాత యు ఆర్ జనరల్లీ జర్నలిస్ట్ రైట్. యూ డు నాట్ హ్యావ్ ఎనీ టెక్నికల్ ఎక్స్పర్టీస్. ఫర్ సపోజ్ రేపు మీరు హెల్త్ డిపార్ట్మెంట్ని లీడ్ చేస్తున్నారు అనుకుందాం. సో మీకు దాని హెల్త్ రిలేటెడ్ ఎక్స్పర్టీస్ అయితే ఏముండదు కదా. మీరు ఆర్ట్స్ సబ్జెక్ట్ నుంచి సెలెక్ట్ అయ్యి ఉండొచ్చు, మీరు ఇంజనీర్ అయ్యి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. సో ఇలాంటి ప్రాబ్లం మీరు జర్నలిస్ట్ రాకుండా మీరు స్పెషలైజ్డ్ ఈ హెల్త్ కేర్ రిలేటెడ్ మీకు అంత థింగ్స్ తెలియడానికి సో డొమినైజేషన్ చేయండి అని చెప్పి హోటా కమిటీ చెప్పిందనమాట. అంటే మీరు ఒక డిపార్ట్మెంట్ని లీడ్ చేస్తా ఉంటే మీ మీకు మొత్తం కెరియర్ అదే డిపార్ట్మెంట్‌లో మీరు లీడ్ చేసేటట్టు ఉన్నారనుకోండి. సో దెన్ యూ విల్ గెట్ ద ఎక్స్‌పర్టీస్ ఇన్ ద హెల్త్ కేర్ సెక్టార్. ఫర్ సపోజ్ మీరు హెల్త్ కేర్ సెక్టార్ నుంచి తర్వాత మళ్ళీ ఇన్స్యూరెన్స్, తర్వాత బ్యాంకింగ్ ఇలా చేస్తా ఉంటే మీకు నాలెడ్జ్ బేస్ అన్నది స్పెషలైజేషన్ అన్నది రాదు. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ షుడ్ బి హ్యాండిల్డ్. అండ్ పీసీ హోటా కమిటీ ఇలా డొమినైజేషన్ ఆఫ్ ద సివిల్ సర్వీసెస్ చేయండి అని చెప్పి డొమైన్ అసైన్మెంట్ చేయండి అని చెప్పి హోటా కమిటీ చెప్పిందనమాట. అండ్ ఆల్సో ఆర్టికల్ 311 అండి. ఆర్టికల్ 311 ఏంటిదంటే సివిల్ సర్వీసెస్ మీద ఎవరైనా అలిగేషన్స్ చేసినా, కరప్షన్ రిలేటెడ్ చార్జెస్ చేసినా, సో బిఫోర్ డిమోటింగ్ దెమ్ ఆర్ డిస్మిసల్ ఆఫ్ ద సర్వీసెస్ దే విల్ బి గివెన్ ఫెయిర్ ఫెయిర్ ఛాన్సెస్ టు ప్రొటెక్ట్ దెమ్‌సెల్ఫ్ ఆర్ వాళ్ళ గురించి వాళ్ళు వాదించుకోవడానికి వాళ్ళని ప్రాపర్ ఫెయిర్ ఛాన్సెస్ ఇస్తారండి. కానీ నౌ దిస్ ప్రాసెస్ హాస్ బికమ్ సో డిఫికల్ట్ దట్ ఇఫ్ ఈవెన్ ద సివిల్ సర్వెంట్ కాట్ రెడ్ హ్యాండెడ్, మీరు రెడ్ హ్యాండెడ్‌గా ఓ పర్సన్ కరప్ట్ చేస్తూ దొరికినా గానీ, ఆ పర్సన్‌ని మీరు డిస్మిస్ చేయాలంటే అగైన్ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందండి. అట్‌లీస్ట్ మ్యాక్స్ టు మ్యాక్స్ సస్పెండ్ చేయగలరు. సో, అట్‌లీస్ట్ ఇలాంటి రెడ్ హ్యాండెడ్ కేసెస్‌లో అయినా గానీ వాళ్ళని డిస్మిస్ చేసేలాగా ఆర్టికల్ 311ని మనం అమెండ్ చేయాలని చెప్పి ఏఆర్‌సి 2 కూడా ఆల్రెడీ దీని గురించి చెప్పిందండి. కాంప్రహెన్సివ్ సివిల్ సర్వీసెస్ లా. సో, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి గానీ, లేకపోతే ప్రాపర్ స్టేట్ గవర్నమెంట్స్‌లో రిక్రూట్‌మెంట్ గురించి గానీ, లేకపోతే వాళ్ళ ప్రమోషన్ ట్రైనింగ్ గురించి గానీ గైడ్ చేస్తూ ఒక ప్రాపర్ కాంప్రహెన్సివ్ లా ఉండాలి. ఓకే. దిస్ ఈస్ ఆల్సో అనదర్ రికమెండేషన్స్ that were given. So all these things you can measure under the scope of the civil services reforms. అయితే క్వెషన్ అక్కడికి అయిపోయిందా అండి? అవ్వలేదు. ఓకే. సో, మనకి నెక్స్ట్ స్కోప్ వచ్చేసి అండ్ అండ్ దీన్ని మనం మీరు ఒక పారాగ్రాఫ్‌లో రాయొచ్చు. సో, మనకి ఈ రిఫార్మ్స్‌ని ఇంప్లిమెంట్ చేయాలంటే సో, ప్రాపర్‌లీ కమ్యూనికేషన్ విత్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఉండాలి. అండ్ ఆల్సో సివిల్ సర్వెంట్ దెమ్‌సెల్ఫ్ వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకోగలగాలి. అండ్ పొలిటికల్ విల్ ఉండాలి. సో, ఆల్ దీస్ థింగ్స్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అండ్ దెన్ వచ్చేసి దాంట్లో నుంచి ఒక యాస్పెక్ట్‌ని తీసుకొచ్చి మిషన్ కర్మయోగి అని చెప్పి గవర్నమెంట్ తీసుకొచ్చిందండి. మిషన్ కర్మయోగి. ఇట్ ఈస్ ఆల్సో అగైన్ ఇంపార్టెంట్ and is also important for the UPSC. So one of the aspects of these reforms is being handled by the your central government through the process of Mission Karmayogi. Mission Karmayogi ఏంటిదంటే సింప్లీ ట్రైనింగ్. ఎవరికి ట్రైనింగ్? ఆల్ ద సివిల్ సర్వెంట్స్ ప్రెజెంట్ అట్ ద డిఫరెంట్ లెవెల్స్ కి ట్రైనింగ్ ఇస్తారు. చూడండి ద ప్రోగ్రామ్ విల్ కవర్ ఆల్ ద సివిల్ సర్వెంట్స్ ఇంక్లూడింగ్ ద కాంట్రాక్టువల్ ఎంప్లాయీస్ అక్రాస్ డిఫరెంట్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, ఆర్గనైజేషన్స్ అండ్ ఏజెన్సీస్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్. సో ఏ హెడ్డింగ్స్‌లో వాళ్ళని 6 పిల్లర్స్ ఉన్నాయండి వీళ్ళని ట్రైన్ చేయడానికి. సో ఇది పాలిసీ ఫ్రేమ్‌వర్క్, ఇన్‌స్టిట్యూషనల్ ఫ్రేమ్‌వర్క్, కాంపిటెన్సీ ఫ్రేమ్‌వర్క్, డిజిటల్ లెర్నింగ్ ఫ్రేమ్‌వర్క్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఫ్రేమ్‌వర్క్. సో వీటి ఏరియాస్‌లో చేస్తారు. ఓకే. సో దీన్ని మనం మెమరైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి క్వెషన్ డైరెక్ట్‌గా వచ్చిందంటే ఇలా ఎవరైతే ఇలా రాస్తారో వాళ్ళ అదృష్టం. సో మనం ఖచ్చితంగా మనం చెప్పలేం ఇది మన అదృష్టమా వస్తుందా రాదా అని. బట్ వచ్చిందంటే ఇలాంటి కొన్ని క్వెషన్స్ డైరెక్ట్‌గా టక పాయింట్ పడిపోవాలి. దేర్ యూ కెనాట్ క్రియేట్ ఎ జనరలైజ్డ్ ఆన్సర్. ఓకే. సో దేర్ ఆర్ సర్టెన్ ఏరియాస్ వేర్ యూ షుడ్ బి ఏబుల్ టు ప్రొడ్యూస్ ద ఆన్సర్ ప్రాపర్‌లీ. ఇప్పుడు చూడండి దీనికి స్ట్రక్చర్ ఎలా ఉందో దిస్ ఈస్ ద స్ట్రక్చర్. దీంట్లో ప్రైమ్ మినిస్టర్, హెచ్ఆర్ కౌన్సిల్ ఉంది. సో ప్రైమ్ మినిస్టర్ విల్ బి హెడింగ్ దిస్ థింగ్ అండ్ దెన్ దేర్ ఈస్ ఎ క్యాబినెట్ సెక్రటేరియట్ కోఆర్డినేషన్ యూనిట్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఉంది. ఈ కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ వచ్చేసి కోర్స్ ఎలా ఉండాలి, దాని స్టాండర్డ్స్ ఏముండాలి ఇవి డిసైడ్ చేస్తుందనమాట. ఓకే. కోఆర్డినేషన్ యూనిట్ వచ్చేసి కోఆర్డినేషన్ బిట్వీన్ డిఫరెంట్ మినిస్ట్రీస్ ఉంటుంది. అండ్ ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేశారు. ఒక ప్లాట్‌ఫార్మ్‌ని క్రియేట్ చేస్తది. ఇప్పుడు మీరు నేర్చుకోవాలంటే ఇప్పుడు వేరియస్ ఇన్‌స్టిట్యూషన్‌లో లాంచ్ అవ్వాలంటే మీరు ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ యూజ్ చేస్తారు కదా. అలాగే సివిల్ సర్వెంట్స్‌కి కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక ప్లాట్‌ఫార్మ్‌ని లాంచ్ చేశారు. ఫర్ సపోజ్ రీసెంట్‌లీ ఐ గాట్ ప్లాట్‌ఫార్మ్ అని చెప్పి ఒకటి ఉంది ట్రైనింగ్ ప్లాట్‌ఫార్మ్.
ఓకే. దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ద ప్రిలిమ్స్. సో అలాంటి ప్లాట్‌ఫార్మ్స్ బిల్డ్ చేయడానికి స్పెషల్ పర్పస్ వెహికల్స్‌ని డెవలప్ చేశారు. దిస్ ఈస్ ద మిషన్ కర్మయోగి. సో మిషన్ కర్మయోగి గురించి అడిగినప్పుడు సో యూ విల్ గివ్ ద స్ట్రక్చర్ అండ్ దెన్ వేరియస్ పిల్లర్స్ అండర్ ఇట్ అండ్ దాని ఇంటెన్షన్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటిది రాస్తారు. ఓకే. సో ఇప్పుడు ఈ క్వెషన్‌లో దేనికి నేను ఎంత వెయిటేజ్ ఇవ్వాలి అంటే ఏంటిదంటే అండి, ఇప్పుడు చూడండి ఎక్స్‌ప్లెయిన్ అన్నది హయ్యర్ కీవర్డ్. రైట్ ఎ బ్రీఫ్ నోట్. వీడు ఇక్కడే చెప్తున్నాడు బ్రీఫ్ నోట్ అని. సో నా ఆన్సర్ జనరల్లీ 60% దీని మీద ఉంటుంది. 60-65% దీని మీద ఉంటుంది. జస్ట్ అరౌండ్ 30% అన్నది నేను బ్రీఫ్ నోట్ ఆన్ మిషన్ కర్మయోగి రాస్తానండి. సో అలా ప్రాపర్‌లీ ఇంట్రొడక్షన్ రాస్తాను. హెడ్డింగ్స్ ఇచ్చుకుంటా ఈ ఆన్సర్ రాస్తాను. ఇలా గనుక రాస్తే యూ విల్ డెఫినెట్‌లీ గెట్ ద వెరీ గుడ్ మార్క్స్. ఐ హోప్ దిస్ ఇనిషియేటివ్ ఈస్ హెల్ప్‌ఫుల్ టు యూ. ఈ ఇనిషియేటివ్ గనుక హెల్ప్‌ఫుల్ అవుతుంటే ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఐ విల్ కీప్ డూయింగ్ మోర్ సచ్ వీడియోస్. Okay, students, thank you everyone. Please watch and things, and I'll share this PDF on the Telegram and on my Telegram channel. Do share these things. Okay, thank you. Bye bye. Take care.